విద్యార్థులు విద్యతో పాటు వృత్తి విద్య రాణించాలి. ఎమ్మెల్యే విజయ్ ఉద్బోధం. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఎస్ఏజీ టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణనిచ్చిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం. శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజయరమణరావు. విద్యార్థులు విద్యతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొంది రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సుల్తానాబాద్ మండలం భూపతిపూర్లోని కస్తూర్బా బాలిక విద్యాలయంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఎస్ఏజీ టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యేకు విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆరంభించిన ఎమ్మెల్యే విజయ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ, పాఠశాల నిర్మాణం కోసం నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భూమి పూజ చేసుకున్నామని, 6-7 తరగతుల నుండి ఇంటర్ స్థాయికి అప్గ్రేడ్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పాఠశాల అభివృద్ధి సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో అన్ని విధాల అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. శిక్షణ పొందిన బాలికలకు సర్టిఫికేట్లను, టైలరింగ్, బ్యూటీషియన్కి సంబంధించిన సామాగ్రిని దుర్గాబాయి మహిళా వికాస కేంద్రం వారితో పాటు తెలంగాణ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మేనేజర్ విజయశ్రీ, జిల్లా మేనేజర్ జయశ్రీ, సిడిపిఓ కవిత, పాఠశాల ప్రత్యేక అధికారి ఎం స్వప్న, ఉపాధ్యాయులు, సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మాట్లాడితే నిజమే సార్ వచ్చిందంటే నువ్వు నాకు కలువు అని చెప్పిన. మొత్తం లిస్ట్ పట్టుకున్నాడు, లిస్ట్ పట్టుకుని వచ్చాడు. సరే రేపటి నుంచి అడ్మిషన్ తీసుకుంటున్నావు అని చెప్పి నువ్వు చెప్పు, సరే నేను మిమ్మల్ని తక్కువ నీ ఇబ్బంది తెలిసినాకని చెప్తే ఆమె అడ్మిషన్ తీసుకుంటే ఇవాళ 120 మంది పిల్లలు ఇవాళ స్టార్ట్ అయింది కాలేజ్. దానికి ఎక్స్ఎమ్మెల్యే గిరిజరామల్ గారి గతంలో శ్రీవాణి కాలేజ్ నడిచిందని దాన్ని తీసుకొని ఇవాళ దాన్ని నడిపిస్తా ఉన్నాం. అంటే మీరు ఆలోచన చేయాలి ఏ రకంగా నిర్వీర్యమైన అని చెప్పి. ఇంకోటి సుల్తానాబాద్లో ఇంతకుముందు మీ స్వప్న గారు చెప్పారు, ఇది ఇంటర్తోనే ఆగద్దు, ఇది మీ డిగ్రీ దాకా దీన్ని ఎట్లా తీసుకెళ్లాలా, మీ సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి. చాలా సంతోషం అమ్మా, 100% ఉంటుంది. మీరు మర్చిపోరు. మీ నిరంతరం మీ పనుల్లో నేను మళ్ళీ మాట్లాడుతాను 4 రోజుల కన్నా మీరు ఫోన్ చేయాలి, అంతే మీరు చేసేది. మీరు చేసేది ఏం లేదు. తర్వాత సుల్తానా పెద్దపల్లిలో నాకు మహిళా కాలేజీలు వచ్చింది. సేవక పెద్దపల్లి మహిళా కాలేజీ ఉంది, ఇంటర్ కాలేజీ ఉండి వాళ్ళ ఏమైనా పాత కాలేజీ మొత్తం నీళ్లు వాటర్ ఉడిసి దానికి ఆర్ఎన్బి వాళ్ళు ఏంటంటే దానికి కూలగొట్టడానికి లెటర్ ఇచ్చింది. దాన్ని ఇది పనికిరాదు, ఇలా మీరు పిల్లల్ని ఉంచద్దు, పురావస్తు శాఖలు దాన్ని ఇక్కడ కూర్చునే పెట్టద్దు అని చెప్పి 4 years కింద దాన్ని డిస్మెంటల్ చేయని చెప్పారు. వీళ్ళు పాపం తిరిగి 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 వాళ్ళ పేర్లు వాళ్ళే వచ్చి ఎలక్షన్ ముందే కలిసి మీరు రావాలని కోరుకుంటారు. కానీ ఎలక్షన్ అయిపోయినాక అందరూ వచ్చారు. మేము మనస్ఫూర్తిగా టీచర్లు మహిళా టీచర్లు మీరు రావాలని కోరుకున్నా వచ్చిండ్రు. మాకు ఎట్లానే రావాలి కాలేజీకి, కాలేజీ పెట్టానంటే నేను రావడంతోనే డిసెంబర్లో ఎన్నికలైనాయి, కౌంటింగ్ అయింది. వాళ్ళు డిసెంబర్ ఎన్నికలు కలిసారు. రావడం పార్లమెంట్ ఎన్నికల ముందే కోడ్ రాకముందే 2 కోట్లు మంజూరు ఇప్పించిన వాళ్ళు కాలేజ్ కొత్త భవనాలకు 8 రోజులు విగ్రహం గారు టెండర్ అయింది. ఇక రేపు మా పెద్ద స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళ కొత్త రూమ్లు ఉంటాయి. అంటే నేను కొన్ని ఉదాహరణ చెప్పినందుకు అంటే నిర్వీర్యం చేయడానికి గత 10 సంవత్సరాలు మన నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఏ రకంగా ధ్వంసం అవడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. ఇక చాలా ఉన్నాయి. అట్లా మీరు ఏ స్కూల్ అయినా ఇదే కాదు, మంచి టాయిలెట్స్ ఇస్తాం. ఇంకా మీ స్వప్న గారు 20 లక్షలు అని భయపడుకుంటాడు కదా, 20 కాకుండా 30 చెప్తాం. మీరు ఏం టెన్షన్ పడుతుంది. 20 కాకుండా 30 లక్షలైనా పెట్టి మీకు ఈ ఇయర్లో నాకు తెలిసి ఈ ఇయర్లో అందే అది. అంటే ఇది సెప్టెంబర్ నెల, ఇంకొక 4 రోజులు పోతే మీరు పుట్టే మారుతారు కదా మీ గ్రామం. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తా ఉన్నా కదా, నా దగ్గర కూడా మీరు చాలాసార్లు ఫోన్ చేసిన నాకు బలహీనకి 4-5 సీట్లు ఇచ్చడానికి మీరు ఇబ్బంది పడ్డారు. నాకు సీట్లు అయినా నాకు నేనేం తప్పు పడతలేను మిమ్మల్ని. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ లేదు కాబట్టి, ఫెసిలిటీస్ లేవు కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది, ఇవ్వలేమన్నటువంటి ఆలోచనతో సరే నేను నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా ఈ కస్తూర్బా స్కూల్ ఇక్కడ నేను పెట్టింది నేనైనా ఈ బిల్డింగ్ అప్పుడు 2.5 కోట్లతో అనుకుంటాను, 2,20,00,000 2,20,00,000 ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది మంజూరు ఇచ్చినాం. ఆ తర్వాత డైనింగ్ మళ్ళీ వేరే వచ్చింది. ఈ 2,000 దాకా డైనింగ్ మళ్ళీ 40 లక్షలు 50 లక్షలు శాంక్షన్ వచ్చింది. అంటే ఈ మొత్తం 3 కోట్లతో మనం విత్ కాంపౌండ్ వాళ్ళతో సహా చేసుకున్నాం. మిగతా కూడా మీకు అందుకని నాకు దీని మీద అవగాహన ఉంది, 100% సపోర్ట్ చేస్తాం. మీరు ఇట్లే కష్టపడండి. ఎందుకంటే నియోజకవర్గంలోనే కవిత గారు దీనికి మంచి పేరుంది. ఎందుకంటే దీనికి ఉన్నంత కాంపిటీషన్ నాకు తెలిసి మన కాన్ఫిడెన్స్ వేరే ఎక్కడ స్కూల్లో లేదు. ఎందుకంటే నా దగ్గరికి ఏ మూలలో వచ్చినా అన్న మా గర్రెపల్లి కస్తూర్బా స్కూల్లో సిటిపి లేకుంటే గర్రెపల్లి గురుకుల పాఠశాల సిటిపి అని చెప్పి రికమెండేషన్ చేస్తుండే బాగున్నారు. కాబట్టి నాకు అది మనసులో ఉంది కాబట్టి మీరు అడిగిన ప్రతి పనిని కాదనుకుంటే చెప్పడంలో కూడా నాకు అంత కొంత మీ పర్ఫార్మెన్స్ నాకు అప్పటికే ఇక్కడ రాకముందే నమ్మకం ఉంది. మీరు వచ్చినాక కూడా ఏమేం కావాలో చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళీ మీ స్కూల్ ప్రారంభ సమయం వరకు ఇవన్నీ కంప్లీట్ చేసే బాధ్యత నాది. తిరుపతి నువ్వు కంపల్సరీ దీన్ని ఫాలో చేయి. వెంకటరమణ మీరు కూడా అక్కడ గుర్తు చేయండి నాకు 100%. తర్వాత పనులు ప్రారంభించుకున్నా మీకు సమ్మర్లో మీకు ఆ బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మీ కవిత మేడం గారు చెప్పారు టాయిలెట్ వరకు సరే కొంత ప్రాబ్లం ఉంది, కానీ అటు ఇటు మేము దాన్ని నడిపిస్తూ ఉన్నాం. దానికి కూడా మీకు వెసులుబాటు కలిగే విధంగా ఇంకా 5 లక్షలైనా
6 లక్షలైనా ఇంకా దాన్ని అడిషనల్గా కూడా దాన్ని చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే మాకు డబ్బులు లేవు ఇక్కడ ఇబ్బంది ఉంది మళ్ళీ ఈసారి 50 మంది పిల్లలకు ఇటు మిషన్ కుట్టడం కోసం కానీ కుట్టడం నేర్పే విషయంలో కానీ బ్యూటిషియన్ నేర్పే విషయంలో కానీ మేము ఏదో కష్టపడి మా గవర్నమెంట్ వచ్చే బడ్జెట్ లేదు 50 మంది పిల్లలకు నేర్పించాం మళ్ళీ వచ్చే ఇయర్లో మాకు అవకాశం లేదు అంటే ఇంత అయితే నేను అడిగితే 50,000 అయితే ఆ 50,000 కూడా మీ స్వప్న గారికి నేను మళ్ళీ నేర్పేటప్పుడు నాకు ఒక వారం 10 రోజుల ముందు మీరు చెప్పండి నేను మా జాన్తోనో మా తిరుపతితోనో వెళ్తానా మీకు డబ్బు